ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించుట కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయం అందులో ఒక వాక్యం చదువుకొని దేవుని మాటలు విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేము అనే మనుష్యుడు పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయింటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్చున్నానను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్చున్నాను. ఇక్కడ వాక్యములో, ఈ వాక్య భాగంలో మన దేవుని మాటలు శ్రద్ధగా పరిశీలించినట్టయితే ఈ వాక్య భాగంలో ఒక మనుషుని మనం చూస్తున్నాం. అంటే అతడు ఎవరని చూస్తే అతని గురించి ఇలా రాయబడ్డది, పరిసయ్యుడు అని. ఈ మనుషుడి గురించి పరిసయ్యుడని బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు సహజ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్పవారిని, శాస్త్రులను, పరిసయ్యులను, ధనవంతులైన వారిని, బీదవారిని, అన్ని రకాల ప్రజలను ప్రభువారిని దర్శించి ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడేట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో మనం విషయం చూసినట్టయితే ఈ నికోదేము అనే మనుష్యుడు ఈయన ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన వచ్చిన సమయము చూసినట్టయితే ఆయన రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చినట్టు మన వాక్యం చూస్తున్నాం. ఎందుకు ఇలాగ వచ్చాడంటే ఒక విషయం మనం ఆలోచిస్తే చిన్నగా, ఆ దినముల్లో ప్రభును శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు పెద్దలు వాళ్ళందరూ కూడా ప్రభును తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ నికోదేముకు ఒక విషయం అర్థమైంది. ఈ పెద్దలు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనుకున్నట్టుగా ఈ బోధకుడు అలాంటి వాడు కాడు, ఈయనలో ఏదో మంచి విషయం ఉంది. అంతేకాకుండా ఈయన చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా చూసినట్టయితే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు గనుక ఈ కార్యములు చేసినట్టుగా నికోదేము అర్థం చేసుకొని ప్రభుతో రహస్యంగా ఎవరు చూడలేని పరిస్థితుల్లో ప్రభును దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే నికోదేము ప్రభుతో మాట్లాడుచున్నాడు, బోధకుడా, మీరు చేస్తున్న ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. మీకు దేవుడు తోడై ఉన్నాడు గనుక మీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యములు మీరు చేస్తున్నారు. ఒకవేళ దేవుడే లేకపోతే మీతో ఈ కార్యం చేయలేరు అన్నట్టుగా ప్రభుతో తన సంభాషణ ప్రారంభించాడు. ఈ పరిస్థితుల్లో ప్రభు అతని మాటలను, అతడు ప్రభును ఘనపరిచే విధానాన్ని, లేదంటే ప్రభును ఏదో గొప్ప చేసినట్టుగా మాట్లాడుతున్న విషయాల్ని ప్రభు ఏమాత్రం పట్టించుకోకుండా అతన్ని తాను చెప్పిన మాటల్లో నుండి, తను మాట్లాడుతున్న సంభాషణ నుండి ప్రభు అతను కొంచెం తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. నికోదేమో ప్రభును గొప్ప చేయడం, ఘనపరచడానికి, మీకు దేవుడు తోడైనాడు గనుక మీరు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, లేకపోతే మీరు చేయలేరు
అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు దాని విషయం సంతోషించాలి. అవును, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, కానీ మీరు ఒక్కరు మాత్రం బాగానే నన్ను అర్థం చేసుకున్నారని ప్రభు మాట్లాడొచ్చు. కానీ ప్రభు విషయం మన వాక్యం చూస్తున్నాం. ఆయన ఎవరో తెలుసు, ఎవరో అని మనం గమనించినట్టయితే పైకి మనుషుల్లా కనబడుతున్నాడు, కానీ శరీరధారిగా కనబడుతున్నాడు, కానీ ఆయన ఎవరంటే సజీవుడైన దేవుడు, ఇంకా దేవుని కుమారుడైన క్రీస్తు అభిషిక్తుడు. ఆయన నికోదేము చెప్తున్న మాటలకు, ఆ విషయాలకి ఆయన పూర్తిగా ఆయన మాటలోనికి వెళ్ళిపోకుండా నికోదేమును తనలో ఉన్న ఆలోచన నుంచి కొంచెం బయటికి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నికోదేము ప్రభు గురించి ఆయనను ఘనపరిచినట్టుగా, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారు, కానీ మీ విషయంలో మాత్రం నాకు మంచి అభిప్రాయం ఉంది అని చెప్తున్నట్టుగా చెప్తుంటే ప్రభు ఏమంటే తెలుసా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని నికోదేముతో మాట్లాడడం జరిగింది. ఈ విషయాలు ప్రభు ఎప్పుడైతే నికోదేముతో మాట్లాడాడో అక్కడ మనం ఒక విషయం గమనించాలి. బైబిల్లో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చూసుకున్నట్టయితే ప్రభు మాట్లాడిన ఈ మాటలకి ఉన్నటువంటి ఆ వాక్యం ఏంటో మనము కొంచెం గ్రహించగలుగుతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, అందులో 8వ వచనం చూసినట్టయితే, 8వ వచనం 55వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవులు నా త్రోవుల వంటివి కావు. ఇక్కడ ప్రభు ఈ మాటలు వాక్యములో చూస్తున్నాం. ఈ వాక్యములు చూసినట్టయితే మనుషుడి యొక్క ఆలోచన వేరు, ప్రభు యొక్క ఆలోచన వేరని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాపం చేసిన మానవుడు తన ఆలోచనలు, తన తలంపులు, తన ఊహలు అన్నీ కూడా, తన జీవితం మొత్తం కూడా పూర్తిగా ప్రభులో నుండి వేరైనట్టుగా చూస్తున్నాం. అంటే ప్రభు పరిశుద్ధుడైతే పాపం చేసిన మానవుడు అపవిత్రుడుగా ఉన్నాడు. ప్రభు యొక్క ఆలోచన పరిశుద్ధమైనదైతే పాపం చేసిన మానవుడి యొక్క ప్రతి ఆలోచన కూడా అది అపవిత్రమైన ఆలోచన కనబడుతుంది. అంటే మొత్తానికి ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలు, ఈ మానవ తలంపులు, మానవ ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉందని చెప్తున్నాడంటే ఇక్కడ వాక్యంలో, భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసంగా ఉన్నాయని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తున్నాం. ఈ వాక్యం బట్టి మనం చూసినట్టయితే నికోదేము మానవ రీతిగా ఒక పాపైన మనుషుడిగా తనలోండి వచ్చే ఆలోచన ప్రభుతో పంచుకుంటున్నప్పుడు ఆ మాటలు వినడానికి కొరకు ప్రభు లేడు. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది మన ఆలోచన ప్రకారంగా నడుచుకోవడానికి, మన ఉద్దేశం ప్రకారంగా జీవించాలని ప్రభు ఎంతమాత్రం కోరట్లేదు. ఎందుకంటే పాపం చేసిన ప్రతి మానవుడు కూడా దేవుని మార్గంలో నుండి, దేవుడి ఆలోచనలో నుండి పాపంలో పడిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి మానవుణ్ణి తిరిగి దేవుడి యొక్క ఆలోచనలోనికి, దేవుడి యొక్క తలంపుల్లోనికి, దేవుడి యొక్క మార్గంలోనికి నడిపించాలన్నదే దైవ సంకల్పం, దేవుడు కోరుతున్న ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో నికోదేము పై విషయాలు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అతన్ని ప్రేమించి అతని యొక్క హృదయ రహస్యాన్ని ఎరిగి తనెవరో, తను ఏ స్థితిలో ఉన్నాడో నికోదేము గురించి తెలుసుకున్న ప్రభు, నికోదేము యొక్క స్థితిగతులను ఎరిగిన ప్రభు మాట్లాడుతున్నాడు. నికోదేము, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ఈ మాట నికోదేముతో ప్రభు చెప్తున్నప్పుడు నికోదేము ఎంబడే ప్రభు ఆలోచన వైపు తిరిగిపోయాడు. అప్పుడు బోధకుడా, ముసలివాడైన ఒక మనుష్యుడు మరల తల్లి గర్భంలోనికి వెళ్ళి మరల జన్మించగలడా అని ప్రభుతో మాట్లాడాడు. అంటే ప్రభు నికోదేములో ఉన్న ఆలోచనల నుండి బయటికి లాగి తన ఆలోచన వినడానికి కొరకు, తన ఉద్దేశం గ్రహించడానికి కొరకు నికోదేమును తన వైపు ఆకర్షించుకున్నట్టుగా మనం చూస్తున్నాం.
అంటే దీని విషయం మనం గమనించాల్సిందిగా మన ప్రశంసలు, మన గొప్పతనాలు, ప్రభును గణపరిచి ఏవో విషయాలు మనం గణపరచవచ్చు, ఏవో చేయొచ్చు. వీటిని మనం ఆయన పొగిడే పొగడతలు కానీ, ఆయన గణపరిచే విధానాలు కానీ, ఇవన్నీ కూడా ప్రభు ఏమాత్రం కోరుకున్నట్టుగా బైబిల్ చూడట్లేదు. ఎందుకంటే ఈ మనుషుడు పాపాత్ముడై ఉన్నాడు, నాశనానికి గురై ఉన్నాడు, నాశనం కొరకు జీవిస్తూ నాశనం వైపు నడుస్తున్న వాడై ఉన్నాడు. ఇలాంటి మానవుడి నుంచి దేవుడేదో గొప్పతనాలు లేటైన మహిమ కార్యాలు ఆయన నుంచి ఏదో చూడాలని దేవుడు కోరట్లేదు. ఫస్ట్ పాపం చేసిన మానవుణ్ణి మొట్టమొదటిగా దేవుడు కోరుతున్న విషయం ఏంటి తెలుసా? అతన్ని దేవుడు ఆలోచనలోకి నడిపించాలనేది దేవుడి యొక్క ఆలోచన. మానవుడు తన ఆలోచన, తన తలంపులు వదిలిపెట్టి దేవుడు ఆలోచనలోనికి రావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే మానవుడిని ప్రేమించిన దేవుడు అసలు నశించకూడదు, అతడు నిత్యము జీవించాలి అన్నదే దేవుడి యొక్క ఆలోచన. అంటే పాపంలో ఉన్న మానవుడు భక్తి చేసుకుంటూ తనకు అనిపించిన విధానంలో, ఆలోచనలో వెళ్ళిపోతూ తాను మోసపరుచుకుంటూ జీవిస్తున్నాడు. ఇలాంటి మానవుడు తను ఆ విధంగా పాపంలో వెళ్ళిపోకుండా అతడు తిరిగి దేవుని ఎదుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు ముఖ్యమైన విషయం చెప్పాడు. ఏంటంటే నిత్య జీవంలో ప్రవేశించాలన్నా, పరలోక రాజ్యంలో చేరాలంటే ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి అన్నాడు. కొత్తగా జన్మించాలి అన్నప్పుడు నికోదేముకి ఏం అర్థం కాలేదు. నికోదేము అన్నాడు, ప్రభువా, బోధకుడా, నేను మరలా మా తల్లి గర్భానికి వెళ్ళాలా? వెళ్ళి మళ్ళీ నేను జన్మించాలా? అట్టయితే రెండోసారి జన్మించినట్ట అని అమాయకంగా ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు, నికోదేము, శరీరం మూలంగా జన్మించిన శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ ఉన్నది అన్నాడు. ఒకడు నీటి మూలం కానీ, ఒకడు ఆత్మ మూలం కానీ జన్మిస్తే తప్ప అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పాడు. అంటే ఇక్కడ వాక్యం మనం గమనించినట్టయితే ఈ శరీర జన్మ మాత్రం నికోదేముకు ఉంది, కానీ ఆత్మలో జన్మ నికోదేములో లేదు. అంటే తన ఆత్మ ఇంకా ప్రభులో పుట్టలేదు, తన ఆత్మీయ జీవితం ప్రభులో ప్రారంభించబడలేదు, కానీ శరీరం మాత్రం బ్రతికే ఉంది. శరీరం ఆల్రెడీ జన్మించి అది జీవిస్తూ ఉంది. ఇప్పుడు నికోదేము అంటాడు, రెండోసారి జన్మించాలంటే ఇదే శరీరం మరలా తల్లి గర్భంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇలా జీవించాలా అంటున్నాడు. కాదు, ప్రభు అంటున్నాడు, పాపం చేసిన మానవుడు ఆత్మలో చనిపోయి కేవలం శరీరంలోనే జీవిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఆదామా, నువ్వు ఈ పండు తిన్న దినమున నిత్యంగా నువ్వు మరణిస్తావు. ఎందుకంటే ఈ పండు నువ్వు తినకూడదు, నువ్వు మరణిస్తావు. నువ్వు మరణించాలని నేను కోరట్లేదు, నువ్వు నిత్యం జీవించాలని నేను ఆశిస్తున్నాను అని ప్రభు చెప్పినప్పుడు ఆదాము ప్రభు మాటను అంతగా పట్టించుకోకుండా ప్రభు మాటను కొంచెం పక్కకు త్రోసివేసి అతడు ఆ పండు తిన్నాడు. తినగానే ఆదాము చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడంటే శరీరీతిగా అతనికి మరణం రాలేదు, శరీరంలో బాగానే ఉన్నాడు. కాకపోతే దిగంబరని తెలుసుకొని అంజురపు ఆకులు మాత్రం చుట్టుకున్నాడు. కానీ ప్రభు ఒక మాట చెప్పాడు ఆ వాక్యంలో, ఏంటి తెలుసా? పండు తిను దినమున నీవు నిశ్చయంగా చస్తావు. నీవు అన్నాడు, కానీ ఇంకొక మాట అనలేడు అక్కడ ప్రభు. నీవు అంటే ఎవరు చనిపోయారు మరి పండు తింటే అని మనం గమనిస్తే, శరీరం అనే బాహ్య పురుషుడు చనిపోలేదు, ఫిజికల్ వ్యక్తిగా ఉన్నటువంటి మట్టి మానవుడు చనిపోలేదు, కానీ ఆత్మ అనే మనుషుడు మాత్రం చనిపోయాడు. అంటే దేవుడి దృష్టిలో మానవుడు అంటే మట్టి కాదు, మట్టి దేహం కలిగిన మానవుడు కాదు. మానవుడు అంటే ఆత్మ సంబంధంగా మనలో ఉన్నటువంటి ఆత్మని మనుషుడే దేవుని దృష్టిలో మానవుడు. ఎందుకంటే మట్టికి వెళ్ళిపోద్ది. ఆత్మ అనే మనుషుడు దేవునిలో నుండి వచ్చాడు కనుక అతడు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆత్మలో చనిపోయిన ఆదాము తన సంతతి అందరికీ కూడా శరీర జన్మనే ఇచ్చాడు, కానీ ఆత్మలో మాత్రం అతడు చనిపోయాడు. ఆత్మలో చనిపోయిన ఆదాం శరీరంలో ఈ మానవ జాతికి
ఈ జన్మనిచ్చాడు. మన శరీరం ఉంది కదండి, ఈ శరీరం అనేది మన తల్లుల నుంచి వచ్చింది, అంటే ఆదాము నుండి వచ్చింది. అయితే ఒక మాట మన వాక్యం చదువుతున్నాం, ఆ వాక్యం మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం, అందులో 45వ వచనం మనం చదువుకుందాం. మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవాడును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. ఇక్కడ వాక్యం మనం చూసినట్టయితే ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంకు తెలియపరుస్తున్న విషయం ఏంటి తెలుసా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, మట్టి నుంచి పుట్టిన వారందరూ మట్టివారు, ఆత్మ నుండి పుట్టిన వారందరూ ఆత్మ మనుషులు. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎవరు జన్మిస్తున్నారో వారందరూ కూడా పరలోక సంబంధులని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బయలుపరుస్తున్నాడు. అంటే మట్టి నుంచి ఆదాము వచ్చాడు, తనలో విలువైన ఆత్మను పోగొట్టుకున్నాడు పాపం ద్వారా. అతడు మట్టే ఉన్నాడు, ఆ మట్టి నుంచి అందరూ మట్టివారే పుట్టారు. కానీ ఇప్పుడు ఇది మట్టితో మనం భక్తి చేయాలని దేవుడు కోరట్లేదు. ఈ మట్టి శరీరముతో దేవుని ఘనపరిచి ఆరాధించి దేవుని సేవించాలనేది దేవుడు కోరట్లేదు. ఎందుకు తెలుసా? ఈ మట్టి గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి బయలుపరిచిన విషయం ఒక వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. ఆత్మానుసరణ మనస్సు జీవమును సమాధానమై ఉన్నది, ఎలయనగా శరీరానుసరణ మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. ఇక్కడ వాక్యములో మనం చూసినట్టయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, శరీరం గురించి ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే వాక్యంలో ఈ శరీరానుసరణ మనస్సు ఇది మరణము అంటున్నాడు. ఈ శరీరానుసరణ మనస్సు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడదు, అది ఎంత మాత్రం లోబడదు అని చెప్తున్నాడు. అంటే ఆత్మలో చనిపోయిన మానవుడు కేవలము శరీర సంబంధిగా ఉండి ఈ మట్టి దేహంలోనే జీవిస్తూ అతడు ఇలాగనే ఉండి నేను దేవుణ్ణి గణపరుస్తాను, నేను దేవుని సేవిస్తాను, దేవునిని ఆరాధిస్తాను అని అంటే ప్రభు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కీర్తనలో మన వాక్యం చూస్తున్నాం, మన్ను నిన్ను స్తుతించునా, మృతులు నిన్ను ఆరాధిస్తారా అని ఒక కీర్తనకాడి మాట చెప్తున్నాడు. అవును, మన్ను ఎప్పుడు కూడా ఆయన స్తుతించదు. ఈ మట్టి దేహము, ఈ మట్టి శరీరము దేవుడికి ఎప్పుడు లోబడదు, ఎంత మాత్రం లోబడదు, ఓపు లేదు. లోబడ్డేమో అనుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. కారణం ఈ మట్టి వైపే ఆకర్షిస్తుంది, కానీ ఈ మట్టి ఆత్మైన దేవుని వైపు ఎప్పుడు చూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, నికోదేముతో అంటున్నాడు, నికోదేము, నువ్వు రెండోసారి జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నువ్వు రెండోసారి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీకు అవకాశం దొరకదు అని చెప్పినప్పుడు నికోదేమో అది ఎలాగ జరుగును అంటున్నప్పుడు ప్రభు అన్నాడు, గాలి ఎక్కడి నుండి వచ్చి ఎక్కడ విసురునో తెలియని రీతిగా ఈ ఆత్మ జన్మ అలాగూ జరుగుతుంది అని ప్రభు సూటిగా చెప్పాడు.
అయినా నికోదేము గ్రహించలేని కారణం బట్టి నికోదేముతో ప్రభు అన్నాడు, నువ్వు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి ఈ జన్మను గుర్చిన మర్మం, ఈ నూతన జన్మ గుర్చిన ఆలోచన నువ్వు ఎరగవా అంటున్నాడు. దీని విషయం మనం గమనించాలి ప్రియమైన సహోదరి సోదరులారా. ఈ రోజుల్లో అనేకులు బోధకులు అనబడుతున్న వారు కేవలము నమ్మి బాప్సం పొందుకుంటే రక్షించబడతావని చెప్పి అనేకులను ప్రభు దగ్గరికి వచ్చిన వారు అందరినీ కూడా తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి, ఇదిగో మీకు పరలోక రాజ్యం ఉంది, ఇదిగో మీకు రక్షణ దొరికింది, అంతేకాదు మీరు బాప్సం తీసుకొని మీరు రక్షణ తీసుకోవాలి అని ఇలాంటి మాటలు వీళ్ళు బోధకులై ఉండి సత్యమును గ్రహించక, దేవుని యొక్క వాక్య మర్మమును గ్రహించకుండగా చాలా అమాయకులైన ప్రజల్ని మోసపు దారిలో నడిపిస్తున్నారు. కానీ ఈ దినముల్లో ఇలా చెప్తున్న వారు అనేకులు ఉన్నారు. ఎవరైనా ఉంటూ ఉండవచ్చు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ వాక్య సత్యం చెప్తున్నది, ఒకడు కొత్తగా జన్మించకపోతే అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. పాపం ద్వారా అపరాధం చేత ఏ ఆత్మని మనుషుడు చనిపోయాడో ఆ వ్యక్తి తిరిగి మరలా జన్మించాలన్నదే దేవుడి యొక్క సంకల్పం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా సంఘంతో తెలియపరుస్తున్నాడు అసలు మానవుణ్ణి దేవుడు ఎలా స్వీకరించాడు. ఆ వాక్యం చూస్తే 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మన వాక్యం చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కనెను. ఇక్కడ వాక్యం మనం చూస్తే ఇక్కడ జన్మ గురించి పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా సంఘంతో చెప్తున్నాడు. ప్రభు మనల్ని కన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఎలా కనిండు అని చూస్తే, దేవుడు తాను సృష్టించిన సమస్తం వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలని సత్యవాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారం మనకు జన్మను ఇచ్చాడని యాకోబు చెప్తున్నాడు. ఎలా జన్మనిచ్చాడంట? సత్యవాక్యం వలన. హల్లెలూయా. చాలామంది స్వస్థత జరగగానే బాప్సాలు తీసుకుంటున్నారు. వ్యాధి రోగం పోగానే వారు బాప్సం తీసుకోవడానికి వస్తున్నారు ముందుకి. ఇటు సమస్యలు కష్టములు వెళ్ళిపోతే ప్రభు నామంలో వారు ప్రభు దగ్గరికి వచ్చి బాప్సం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. దానికి తోడుగా సేవకులు అనబడుతున్న అనేకులు కూడా అలాంటి వారికి తెలియక అమాయకులైన ప్రజలు ఆ విధంగా వస్తే అదే రీతిగా వారికి బాప్సం ఇచ్చి మీరు రక్షించబడ్డారు, మీరు దేవుని బిడ్డలని చెప్పి వారిని పంపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సైతాన్ చేస్తున్న సమస్త భయంకరమైన మోసాన్ని ప్రజలు గుర్తించక ఈరోజు చాలామంది కూడా ఆ రక్షణ అనుభవంలోనికి రాకుండా మోసపరచబడ్డ వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ వాక్య సత్యం చెప్తున్నది, నికోదేము ఆయన శరీరీతిగానే ప్రభుని నమ్ముకొని శరీరంలోని మొదటి జన్మలోనే ఉండి భక్తి చేస్తూ ఆరాధన చేస్తూ ఇంకా సేవకుడుగా ఉండి సేవకు చేస్తూ అతని జీవితం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ప్రభు ఈ శరీరం ద్వారా జరుగుతున్న సమస్త భక్తి కార్యక్రమాలు అన్నీ కూడా వ్యర్థమని అతని తెలియపరచడం కొరకు అతనికి నూతన జన్మ గురించి, అంటే రెండవ జన్మ గురించి, ఆత్మ జన్మ గురించి ప్రభు నికోదేముతో సూటిగా చెప్పాడు. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, సత్యవాక్యం వలన ఆయన మనల్ని కనెను అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, గమనించాలి, మన అమ్మ నాన్నలకి మన శరీరం అనే జన్మ మన అమ్మ నాన్న నుండి మనకు దొరికింది. ఈ శరీరంలో ఉన్న మనము జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రభుని సేవించి ప్రభురాజ్యాన్ని ప్రవేశించాలి, ఆయన నిజమైన దేవుడನ್ನು గుర్తించిన నీవు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాక్యము ద్వారా నువ్వు ఇంకొక జన్మ, అంటే రెండవ జన్మ కూడా నువ్వు జన్మించవలసి ఉంది. అందుకే దేవుడు అపొస్తలుడైన పౌలు గారిని ఎన్నుకొని మానవుడు ఎలా జన్మించాలి, ఆ చనిపోయిన ఆత్మ ఎలా బ్రతకాలి,
మానవుడు రెండో జన్మ ఎలా జన్మించాలో అపొస్తలుడైన పౌలు ద్వారా సంఘానికి తెలియపరుస్తున్నాడు. పౌలు అంటాడు, 1 కొరింథీ రాసిన పత్రికలో మనం చూసినట్టయితే మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్టయితే, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండగా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవునికి శక్తి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చూసినట్టయితే పౌలు చెప్తున్నాడు, బాప్తిసం ఇవ్వడానికి కొరకు దేవుడు నన్ను పంపలేదు, కానీ శిలువను గూర్చిన వార్త ఎవరి విషయంలోనైనాను వ్యర్థము కావద్దని, ఆ శిలువను గూర్చిన వార్త ప్రకటించుటకు వాక్చాతుర్యం లేకుండగా, జ్ఞానయుక్తమైన తీటి మాట వచించకుండగా, ఉన్నది ఉన్నట్టుగా శిలువను గూర్చిన వార్త ప్రకటించుట కొరకే దేవుడు నన్ను పంపాడు. ఎందుకంటే పాపి అయిన మానవుని జీవితంలో ఈ శిలువను గూర్చిన వార్త వ్యర్థమైపోతే అతనికి నిత్య జీవం దొరకదు, అతనికి పాపక్షమాపణ ఉండదు, అతడు నశించిపోతాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. నిత్య నాశనం వెళ్ళిపోతున్న ప్రతి మానవుణ్ణి రక్షించాలని దేవుడు తన ప్రేమైన కుమారుని లోకంలో పంపించి ఆయనకు మనకొచ్చే పాప శిక్ష ఆయన మీద వేసి, మనలో పాపాన్ని తన కుమారుడి మీద వేసి, ఆ పాపకున్న శిక్ష మరణం తన కుమారుడి మీద మోపి ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. ఎప్పుడైతే ఆ ప్రభు మరణించాడో అప్పుడు దేవుడు తనను తిరిగి సమాధి నుంచి తిరిగి లేపాడు. ఈ వార్త వ్యర్థము కావద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకొని ఆ వార్తని పౌలుకు అప్పగించాడు. పౌలు అంటున్నాడు, బాప్సాలు ఇవ్వడం అనేది నా గురి కాదు. పాపైన మనుషుడు, దేవుడు పాపైన మానవుని రక్షించడం కొరకు శిలువలో ఏ కార్యం చేశాడో, శిలువలో ఏమి జరిగించాడో అది చూసి విశ్వసించి, నమ్మి విశ్వసించి రక్షించబడాలి అన్నదే దేవుడి యొక్క సంకల్పమని పౌలు గట్టిగా ప్రభు సన్నిధిలో ఆయన సంఘానికి సూటిగా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ వాక్య సత్యం గమనిస్తే శిలువ లోపల పైకి చూస్తే ప్రభు మరణించినట్టు కనబడుతుంది, కానీ అక్కడ మనమే మరణించాం. మన పాపం మరణించింది, మన శరీరం మరణించింది, మనం ఆయనతో కూడా సిలువ వేయబడ్డామని వాక్యం సెలవిస్తుంది. ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆయనలో మనం ఉన్నాము. మనం చనిపోయాం పాప విషయంలో. ప్రభు పాప విషయమై మృతి చెందబడి, మరణించబడి, మృతి చేయబడి నీతి కొరకు యుగయుగాలు జీవించడానికి కొరకు లేపబడ్డాడు. పాపైన మనలను రక్షించడం కొరకు, మన నిత్య జీవనం చేర్చడానికి కొరకు ప్రభు ఆయన శిలువలో మనకి జన్మనివ్వడానికి కొరకు మహావేదనలో, శ్రమల్లో, దుఃఖములో, కన్నీటిలో, మహారోదనతో పెద్ద కేక పెట్టి పాపైన మానవుణ్ణి అక్కడ ఆత్మ జన్మ అనేది ప్రభు జరిగించినట్టు చూస్తున్నాం. అంటే ఒక తల్లి తన బిడ్డను కంటున్నప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడుతుందో, ఎంత కన్నీరు గారుస్తున్నదో, ఎంత ప్రసవేదన పడుతుందో అది మనకు తెలుసు. ఆ తల్లికి తెలుసు. అంటే పుడుతున్న బిడ్డ కూడా ప్రసవేదనతో, దుఃఖముతో ఏడుస్తూ పుడుతున్నది పాప. తల్లి కూడా ప్రసవేదనతో, దుఃఖములో, ఎంతో బాధలో ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చింది ఆత్మలు చనిపోయిన మనల్ని ఆత్మలు జన్మింప చేయడానికి, ఆత్మలు జన్మనివ్వడానికి కొరకు ప్రభు రక్తం కార్చి ప్రాణం అర్పించి మహాప్రసవేదన పడుతూ తన డొక్కులో నుండి మనకు ఆత్మ జన్మనిచ్చాడు. ఈ శిలువ మరణాన్ని ఎప్పుడైతే మనము వాక్యములు విని విశ్వాసము ద్వారా ప్రభువా నా పాపలకు నువ్వు మరణించావు, నాకు నువ్వు రక్తం కార్చావు, నాకు నువ్వు ప్రసవేదన పడ్డావు, డొక్కులు నువ్వు బలిపడి పొడబడ్డావు, నువ్వు వ్యసనక్రాంతుడిగా వ్యాధులు అనిపించేవాడిగా అయ్యావు. ఎందుకు తెలుసా? నా ఆత్మకు జన్మనివ్వడానికి కొరకు,
నా ఆత్మకు జీవం పోయడానికి కొరకు, చనిపోయిన నన్ను బ్రతికించడానికి కొరకు నువ్వు శిలువలో మరణించావు అని ఈ సత్యాన్ని ఎవరైతే యథార్థంగా నమ్ముతున్నారో, విశ్వసించి తన పాపిష్యులు పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఎవరు దుఃఖిస్తున్నారో వారి జీవితంలో నూతన జన్మ అనేది వారి హృదయంలో జరుగుతుంది. పాపం ద్వారా, అపరాధం చేత సచ్చిన మానవుడికి జీవం పోయడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ జీవం ఎక్కడ కనబడుతుందో తెలుసా? రోగులను స్వస్థపరిచినప్పుడు కాదు, గుడ్డివారి కళ్ళు ఇచ్చినప్పుడు కాదు, కుంటివారి కాలు ఇచ్చినప్పుడు కాదు. ఆ జీవం, ఆ జన్మ కల్వరిశిలలో 3 మేకల మధ్యలో దేవుడు మానవాత్మకు జన్మనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ జన్మ ఎవరిలో జరుగుతుందో ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేస్తున్నది భక్తి కాదు, తన పాప విషయమై పశ్చాత్తాపడి కన్నీరు గార్చి, ప్రభువా నా పాపకు నువ్వు మరణించావు, ఇదిగో ఇక నుండి నేను పాపం చేయను, ఇక నుంచి నేను పాపంలో నేను నడవను, ఇక నుంచి నేను పాప జీవితం నేను జీవించలేను, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించి నీ కొరకు నేను బ్రతికి నా జీవిత యాత్ర ముగించాలనుకుంటున్నాను అని ఎవరైతే శిలువలో ప్రభు చేసిన కార్యాన్ని హృదయపూర్తిగా హృదయమందు విశ్వసించి స్వీకరించి అంగీకరించి తన పాపాలను వదిలిపెట్టి ఒప్పుకుంటున్నారో వారికి నూతన జన్మ అనుభవం వారిలో జరుగుతుంది. ఈ విధంగా ఆత్మలో జన్మించిన ప్రతి వ్యక్తికి నిత్య జీవం వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అందుకే నికోదేముతో చెప్పాడు దేవుడు, నికోదేము రెండోసారి నువ్వు జన్మించకపోతే పరలోక రాజ్యం నువ్వు ప్రవేశించావు, అసలు నువ్వు పరలోక కూడా చూడడానికి వీల్లేదు అని చెప్పాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించనేరవు అన్నాడు. అవును, ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యంలో ప్రవేశించమనేది సత్యం, వాక్యం చెప్తుంది. అవును, ఆత్మలో జన్మించకపోతే, ఆత్మలో జీవమునిలో కలగకపోతే, నువ్వు పాప విషయం పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రభువు నీ పాపాలు ఒప్పుకోకపోతే నీ ఆత్మకు జన్మ జరగదన్న సంగతి నువ్వు గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్య సత్యమును గుర్తించినట్లా నువ్వు ధన్యుడవు, ధన్యురాలివే. ఈరోజు నీ పాప విషయం కన్నీరు గార్చక, దుఃఖపడక, వేదన పడక, నువ్వు కుమిలిపోయి మూలిగి నువ్వు వేదన పడకపోయినట్టయితే నువ్వు గుర్తించుకోవాలి, నీలో ఆత్మకు జన్మ రాలేదని. నువ్వు శరీరంలో భక్తి చేస్తుండొచ్చు, శరీరంలో చర్చికి వెళ్తుండొచ్చు, ఈ శరీరానికి నీళ్ళలో మునుగుండొచ్చు, నువ్వు ఈ శరీరంకి నువ్వు బాప్సం ఇచ్చుండొచ్చు, కానీ నీ ఆత్మకు జన్మ లేదు. కాబట్టి ఈ శరీరం జరుగుతున్న సమస్త భక్తి అంతా కూడా అది పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అది సరిపోదని ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఈ నూతన జన్మ అనుభవం ఎవరైతే వస్తున్నారో వారికి పరలోక రాజ్యం వారి కొరకు ప్రభు సిద్ధపరిచాడు. ఎందుకంటే పరలోకంలో ఉన్నది రక్త మాంసములు కాదు, మహిమతో నింపబడ్డట్టు దేవుని బిడ్డలు అక్కడ నిల్చున్నారు. పరలోకంలో ఆత్మలనే మనుషులు అక్కడ ఉన్నారు. వారు శరీరంతో లేరు, ఆత్మ సంబంధులుగా ఆత్మలు ఉండి దేవుని ఆరాధిస్తున్నారు. అట్టయితే ఈ మహిమా లోకంలోనికి, ఆత్మలోకంలో ప్రవేశించడానికి నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మట్టి శరీరంలో నీ ఆత్మ కొరకు, నీ ఆత్మ జన్మ కొరకు నువ్వు ప్రార్థించి మొరపెట్టవలసి ఉంది. ఈలాగ నువ్వు ప్రార్థించకపోతే నీ ఆత్మకు రెండవ జన్మ జరగలేదని, నువ్వు రెండోసారి పుట్టలేదని సత్యాన్ని నువ్వు గుర్తించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యమైన నీవు ఈ సత్యమును గ్రహించి ప్రభువుల కన్నీరు గార్చి పశ్చాత్తాపడి నీ పాపాలను వదిలిపెట్టి ప్రభు ద్వారా వచ్చే జీవాన్ని ఆత్మకు పొందుకొని నువ్వు రెండో జన్మ జన్మించి నువ్వు పరలోకి ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. అట్లయితే ఈ వాక్య సత్యంను గుర్తించేలా ప్రభువులు మోకరించి ప్రార్థన చేసుకో. దేవుడిని నిలబెట్టి ఆయన రాజ్యానికి హక్కుదాడుగా, ఆయన రాజ్యంలో ప్రవేశించే నూతన జనం పొందుకున్న ఒక బిడ్డగా నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రభుత్వంలో మనందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా ప్రభు, సజ్జుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో మీరు దిగి వచ్చింది మా ఆలోచన ప్రకారం మేము చేస్తున్న భక్తిని మీరు స్వీకరించడానికి రాలేదు. కానీ పాపులైన మేము, పాపంచి తపరాంచి చనిపోయిన మేము ప్రభువా, మేమెంత భక్తి చేసినా మీరు ఇష్టపడలేదు. కానీ మీ ఆలోచన ప్రకారంగా, మీ తలపుల ప్రకారముగా మా మనసు మార్చుకొని, మా పాపం ఒప్పుకొని, కన్నీరు గార్చి పశ్చాత్తాపడి నూతన జన్మ జన్మించడం కొరకు మేము ప్రార్థించినలా
ప్రభు మీ నూతన జన్మ అనుభవంలోకి వస్తామని మీరు కోరుకుంటున్నారు. నికోదేముతో నూతన జన్మ గురించి మీరు మాట్లాడారు ప్రభువా. అవును, రెండోసారి నువ్వు జన్మించకపోతే పరలోక రాజ్యం ప్రవేశించలేవని నికోదేముతో మీరు మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రం. దేవా, ఆత్మూలంగాను నీటి మూలంగాని మీరు జన్మించకపోతే పరలోక రాజ్యం ప్రవేశించలేరని మీరు మాతో కూడా మీరు మాట్లాడుచున్నారు తండ్రి. మీకు స్తోత్రం. అవును, యాకోబు చెప్తున్నాడు, ఆయన సత్యవాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడని యాకోబు కూడా చెప్తున్నాడు ప్రభువా. అవును, సత్యవాక్యం వలన దేవా ఆత్మలో జన్మించి ఆత్మలో ప్రసవేదన పడి పాపం ఒప్పుకొని ఆత్మ నూతన జన్మ పొందుకొని నీ రాజ్యంకు సిద్ధపడడానికి నీ వాక్యమైన ప్రతి బిడ్డలను కూడా మీరు సిద్ధపరచుకోమని, నీ వాక్య సత్య ప్రకారంగా వారికి నూతన జన్మ అనుభవంలోనికి మీరు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వాక్యమైన బిడ్డలను అందరిని మీ అసలు అర్పించుకోవచ్చు. యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడం వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.